అయితే రైట్ ఇన్ని చెప్తున్నారు మీరు నాకు. ఈ చాలా మంది డాక్టర్లు ఫేక్ డాక్టర్లు వస్తున్నారు. ఏదేదో చేద్దామని, ఏదేదో డబ్బులు సంపాదించి వస్తున్నారు. మరి ఇది జెన్యూనేనా? ఇది జెన్యూన్ అండి. సేమ్ మేము చదువుకొని భారతీయ యూనివర్సిటీలో మేము చదువుకొని ఇది మేము డిగ్రీ క్వాలిఫై అయ్యి తెచ్చుకున్న సర్టిఫికేట్ అది. ఎగ్జామ్స్ రాసి ఇవన్నీ కూడా. ఓకే, దీనికి ఒక ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ ఎడ్యుకేషన్ అనేది లేదు. అది యాక్సెప్ట్ దట్, బట్ ఫ్యూ యూనివర్సిటీస్ ఆర్ గివింగ్, అప్రూవ్డ్ యూనివర్సిటీస్ ఆర్ గివింగ్ కోర్సెస్. కానీ ఇది ఒక క్లినిక్ రన్ చేయాలి, ఒక ఇది చేయాలి అనే దానికి మనకి గైడ్ లైన్స్ ఇంకా ఫైటింగ్ ఇన్ కోర్ట్స్. అది ఉంది, ఇంకా ట్రిబ్యునల్ ముందు ఉంది. సో ఇప్పుడు నాకు ఒక బ్యాక్ పెయినో లేకపోతే లెగ్ పెయినో ఒక చెయ్యి పెయిన్ వచ్చింది అనుకోండి, సో దానికి ఎలా ట్రీట్మెంట్ చేస్తారు ఏంటి ఒక్క నిమిషం పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇప్పుడు మీకు సపోజ్ షోల్డర్ పెయిన్ ఉంది అనుకుందాం. అంటే ఇప్పుడు బ్యాక్ పెయిన్ అని అంటే కొంచెం కష్టం. లెట్స్ థింక్ దట్ మనకి మీకు ఇక్కడ షోల్డర్ పెయిన్ ఉంది. ఇప్పుడు నేను షోల్డర్ ని మీకు మూవ్ చేయమని అడుగుతాను, ఎలా రొటేషన్ చేయమని అడుగుతాను మీకు. ఓకే, ఇప్పుడు ఇదిలో ఉంది, ఈ షోల్డర్ ని మూవ్ చేయండి ఇలా రౌండ్ గా ఇలా తిప్పండి. ఇలా తిప్పండి. ఇలా తిప్పినప్పుడు మీకు ఎక్కడ పెయిన్ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఎక్కడ వస్తుంది అనేది మీరు చెప్పాలి. దాన్ని బట్టి దాన్ని చెప్పిన దాన్ని బట్టి సపోజ్ ఇక్కడ మీకు పెయిన్ వస్తుంది, ఇక్కడ మీకు పెయిన్ వస్తుంది అని అంటే అది ఏ మెరిడియన్ కి రిలేటెడ్ అనేది మేము ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. సో ఎట్ ది సేమ్ టైం పల్స్ కూడా చూస్తాం. ఇక్కడ నుంచి పల్స్ చూసి ఐడెంటిఫై చేసి సరే ఈ పల్స్ లో నాకు ఏదో ప్రాబ్లం ఉంది అని తెలుస్తుంది. అప్పుడు చూపిస్తాను ఒక ట్రయల్. పెయిన్ అలాంటి ఏం రావా? జీరో, అసలు మీకు పెయిన్ ఉంటుంది. మీరు సీరియస్ గా అంటే చిన్న దెబ్బ తగిలితేనే చర్మానికి అంటే మనకి నొప్పి వస్తూ ఉంటది నరాలకి, డైరెక్ట్ గా అంత నీడిల్కి వచ్చితే అంటే పెయిన్ రాదు. చూడండి ఇప్పుడు మీరే షాక్ అవుతారు, పెయిన్ ఉందా లేదా ఎక్స్ప్రెషన్ కూడా మీకు అర్థం అవుతుంది కదా. డాక్టర్ గారు ఫస్ట్ టైం చేయించుకున్నాను జాగ్రత్త అంటే వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి నిజమనే తెలియడం కోసం నేను చేయించుకున్నాను, తప్పట్లేదు. మరి అబద్ధం అనేది ఇది నీడిల్ అండి, చూడండి ఎంత ఫైన్ నీడిల్ ఉందో. ఇది కనబడుతుందా? చాలా ఎక్కడో. ఇది కొంతమంది ఏంటంటే ఇది డైరెక్ట్ గా పెట్టొచ్చు నీడిల్ ని. ఓకే, అప్పుడు కొంచెం పెయిన్ అనిపిస్తుంది మీకు. అదే ఇది ఒక ట్యూబ్ ఉంటుంది, ఇది సపోర్ట్ ట్యూబ్ అనమాట. ఇది పెడితే మీకు అసలు పెయిన్ ఉండదు. ఎక్కడికి వచ్చాలో మీకు తెలుసు నాకు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇది సరే మీకు ఇప్పుడు ఇక్కడ చేస్తాను అసలు అక్కడ. ఓకే రైట్, ఓకేనా? ఈ పార్ట్ లో నేను మీకు ట్రీట్మెంట్ ఇస్తాను. ఇప్పుడు శాంపుల్ చూపిస్తున్నాను మీకు. ఇది ఉందని పెయిన్ ఏం లేదు. సార్ మీ పెయిన్ వచ్చి ఉంటే మీరు ఇప్పటికే అవును చెమ్మ కొడితేనే మనకి నొప్పి వస్తుంది అలాంటిది. ఓకే, సో ఇది చూడొచ్చు. ఇలాంటి మీకోసం అంటే తెలియాలి కదా, నిజం అంటే తెలియడం కోసం తప్పట్లేదు. మరి పెయిన్ అలాంటిది ఏం లేదు నాకైతే. ఓకే సరే, ఇప్పుడు ఇక్కడ పెడితే పెయిన్ రావట్లేదు అనుకోండి, మీరు చెప్పండి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను. పర్లేదు, మీరు ఎక్స్పీరియన్స్ డాక్టర్, నాకు అర్థమైపోయింది. సో ఇంకొక ట్రై రైట్. సో ఇది మేము మెజర్ చేసుకుంటాం అనమాట. హ్యాండ్ లో ఏ పాయింట్ లో పెట్టాలి అనేది మా ఫింగర్స్ తోనే మెజర్ చేస్తాం. ఓకే, సో ఇలా మెజర్ చేసేసి మేము ఇలా పెడతాం. ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాను, నేను క్లిక్ చేస్తున్నాను. మీకు పెయిన్ ఉందా అండి ఇప్పుడు? ఏమన్నా లేదు, అసలు పెట్టినట్టయినా అర్థమైందా? లేదు అవ్వదు అలా. ఓకే, ఇప్పుడు ఇలా చేసినప్పుడు మనకి అంటే ఏ రిలీఫ్ అవ్వాలో అక్కడ మీరు చేస్తారు దానికి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి మీకు నేను మీకు చేసిన పాయింట్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుందా? ఓకే, ఈ పాయింట్ లో మీకు ట్రీట్మెంట్ ఇచ్చాను అనమాట. మీకు ఇందాక షోల్డర్ పెయిన్ అన్నారు కదా, సో ఇది చూడండి ఇలా వెళ్తుంది. ఇది షోల్డర్ పెయిన్ నుంచి ఇలా నెక్ లోకి వెళ్ళి ఇది ఐ దగ్గరకు వచ్చి ఇక్కడ ఆగుతుంది. సో ఇలా మనకి మెరిడియన్స్ చెప్తుంది అనమాట. ఓవరాల్ గా మీరు చెప్పేది ఒకటి, మేము చూసేది కూడా రెండు చూసి చేస్తాం. అండ్ ఈ నీడిల్స్ ఒక్కసారి మనం ఒక పర్సన్ కి వాడిన తర్వాత ఇంకో పర్సన్ కి వాడము, ఇవి డిస్పోజ్ చేసేస్తాం. ఇవన్నీ నీడిల్స్ కూడా పడేస్తాం కొంచెం పెట్టిన అన్నిటిని. ఓకే, నాకు చేశారు అంటే దీంట్లో తీసే విధానం పెట్టే విధానం కూడా తెలియాలి. తీసే విధానం తెలియాలి, పెట్టే విధానం తెలియాలి. ఎలా పడితే అలా కూడా పీకొద్దు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్కిన్ లో ట్విస్ట్ అయిపోయి ఉంటుంది, దాన్ని ఇంకా రావట్లేదు కదా అని గట్టిగా బట్టి పీకేసామని అనుకోండి, అక్కడ ఇచ్చింగ్ వచ్చేస్తుంది. మీరు గోర్లు పెట్టి గీకేసారు అనుకోండి, అప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది. సో పెట్టే ఎక్స్పీరియన్స్ అంతే. ఓకే రైట్. ఇప్పుడు పెయిన్ గురించి చెప్పారు. ఇప్పుడు అంటే లెగ్ పెయిన్ కానీ మజిల్ పెయిన్ ఇక్కడ వేసారు ఒక పాంప్లెట్ కనపడుతుంది నాకు. సో హెడ్ ఎక్ కూడా ఇచ్చినట్టున్నారు కదా? మైగ్రేన్ కూడా ఎలా చేస్తారో ఒక్కసారి చెప్తారా మాకు? ఇప్పుడు యాక్చువల్లీ మైగ్రేన్ అనేది ఎందుకు వస్తుందంటే జనరల్ గా బాడీలో ఎక్కువ యాసిడ్స్ అయిపోయి జనరల్ గా టెన్షన్ పడతారు, స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ ఉంటుంది, టైంకి తినరు,
తినకపోవడం ఏమవుతుంది, బాడీలో యాసిడ్స్ అనేవి డెవలప్ అవుతాయి మనకి. జనరల్‌గా గ్యాసెస్, యాసిడ్, గ్యాస్ ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నప్పుడు దే ఆర్ గ్యాసెస్, రైట్? ఓకే. గ్యాసెస్ ఆర్ లైట్ ఇన్ వెయిట్. బరువులో తక్కువ ఉంటాయి. సో అవి ఎక్కడ ట్రావెల్ చేస్తాయి మనకి? అప్వర్డ్సే ట్రావెల్ చేస్తాయి. మనకి పైన ఉంది, తల ఉంది. ఆ గ్యాసెస్ అన్ని వచ్చి ఇక్కడ అక్యుములేట్ అవుతాయి మనకి. ఇక్కడ ఏముంటాయి మనకి? బ్రెయిన్ ఉంటుంది, సన్న నర్వ్స్ ఉంటాయి, చాలా సన్నటి నర్వ్స్ ఉంటాయి. ఆ నర్వ్స్ అన్ని కూడా ప్రెషర్ ఫీల్ అవుతాయి. దాన్ని మైగ్రేన్ అంటారు. ఓకే. దీనికి ఎలా ట్రీట్మెంట్ చేస్తారు మీరు? దీనికి ఏం చేస్తామనంటే రూట్ కాజ్ వచ్చేసి ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఫుడ్ సరిగా తినరు. సో దీనివల్ల మనకి ఇంటెస్టైన్ నుంచి యాసిడ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. సో రూట్ కాజ్ ఏంటి? సిమ్టమ్ ఇస్ హెడేక్. మైగ్రేన్ ఇది అనేది మనకు కనిపించే సిమ్టమ్, కానీ కాజ్ ఏంటి? ఇంటెస్టైన్. ఒకటి, వాళ్ళు రెగ్యులర్ గా మంచిగా ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి. ఎట్ ది సేమ్ టైం మేము ట్రీట్మెంట్ ఎక్కడ చేస్తామంటే ఆ మెరిడియన్స్ కి సంబంధించి ఇంటెస్టైన్ ఎనర్జైజ్ చేస్తాం అనమాట. అంటే ఆ ఇంటెస్టైన్స్ లో ప్రాపర్ గా ఎంజైమ్స్ రిలీజ్ అవ్వడానికి, తినే ఫుడ్ బాగా డైజెస్ట్ అవ్వడం కోసం అని చెప్పేసి ఆ ఎంజైమ్స్ సెక్రీషన్ అనేది ఇంప్రూవ్ చేయడం కోసం చేస్తాం. ఓకే. ఓన్లీ నీడిల్స్తోనే? నీడిల్స్తోనే మొత్తం. ఇది తెలియక జనం మైగ్రేన్ గురించి స్పెట్స్ లక్షలు ఖర్చు చేసి చూపించుకోండి. ఎందుకంటే తల ఇంపార్టెంట్ కదా మనకి, ప్రశాంతత కోసం చూపించుకుంటున్నారు. ఓకే. ఇది చూసిన వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని రెస్పాండ్ అవుతారు నాకు తెలిసి. సో ఇప్పటివరకు మన క్లినిక్ లో ఈ శ్రీయుర్జిత్ కానీ ఈ క్లినిక్ లో మనకి మైగ్రేన్ తో వచ్చిన వాళ్ళు ఎంత సివియర్ పెయిన్ అసలు ఇట్లా పడిపోతూ ఉంటారు, వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళిపోతారు. ఎక్కువ కూడా 20 minutes అంతే ట్రీట్మెంట్. 20 minutes లో జీరో పెయిన్ తో వాళ్ళు బయటకి ఓపిక ఉండాలి. ఆ 20 minutes కూర్చుంటే మీరు తగ్గించేసి పంపించేస్తా. అంటే ఇంకా లైఫ్ లో మళ్ళీ రాదా అని అంటే తీసుకోవాలి కొన్ని సెషన్స్, లైక్ ఒక 4 or 5 అంటే వాళ్ళ ఇంటెన్సిటీ బట్టి ఒక 4-5 సెషన్స్ తీసుకుంటే వాళ్ళకి మాక్సిమం రాదు చాలా వరకు. నేను విన్నది ఏంటంటే మీ దాని గురించి నాకు మాట్లాడేటప్పుడు ఎక్కువగా క్యాంప్కి వెళ్తా ఉంటారు వీళ్ళు, ఫ్రీ క్యాంపులు ఎక్కువ చేస్తూ ఉంటారు, 10 మందిలో చూపిస్తూ ఉంటారు. క్యాంప్ అనేది చాలా మంది వస్తారు, చాలా రకాలుగా జరుగుతుంది. ఇప్పుడు వరకు ఎన్ని క్యాంపులు చేశారు మీరు? చాలా అండి, more than 100 I guess. ఓకే. అక్కడ ఏ ప్రాబ్లంతో ఎక్కువ వచ్చేవాళ్ళండి? డిపెండ్స్ అండి. ఇప్పుడు సపోజ్ నేను లైక్ నల్గొండ కానీ, వికారాబాద్ కానీ, కర్నూలులో చేసాము, నంద్యాలలో చేసాము, ఇక్కడ సంగారెడ్డి, సదాశివపేట్, ఇవన్నీ చాలా ప్లేసెస్లో చేసాము. ప్లేస్ టు ప్లేస్ వేరీ అయ్యి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను నల్గొండ వెళ్ళానండి, నల్గొండలో అక్కడ ఫ్లోరైడ్ వాటర్ జనరల్లీ. సో అక్కడ నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఆబ్వియస్లీ మనకి ఆ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళే ఎక్కువ వస్తూ ఉంటారు. అదే ఇప్పుడు హైదరాబాద్ అని అనుకోండి, స్ట్రెస్ తో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ వర్క్ ప్రెషర్, జాబ్ ప్రెషర్ ఇవన్నిటితో బాగా స్ట్రెస్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి కొంచెం ఆర్గన్ లెవెల్ డెఫిషియన్సీస్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి వేరే రకమైన ట్రీట్మెంట్. ఏరియాని బట్టి కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. అన్ని చోట్ల ఒకటే ప్రాబ్లమ్స్ ఉంటాయని లేదు, ఏరియాని బట్టి డిఫర్ అవుతూ ఉంటాయి.